నర్మద శ్రీవల్లిని అయితే ఫస్ట్ నైట్కి రెడీ చేస్తూ ఉంటారు. శ్రీవల్లి అయితే అలా మేకప్ చూసుకుంటూ ఉంటుంది. ఇక నర్మద కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఒకరు చాలా దినగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక నర్మద అయితే శ్రీవల్లిని చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి కూడా నర్మద వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అలా ఒకరికొకరు నవ్వుకునేసరికి శ్రీవల్లి ఒకసారిగా లేచి నిలబడుతూ ఉంటుంది. అలా వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది శ్రీవల్లి అని వీళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక అత్తయ్య గారు మీతో ఒకటి మాట్లాడాలండి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఏంటమ్మా చెప్పు అనేది అంటూ ఉంటుంది వేదవతి. అలా అడిగేసరికి అయితే చందు సాగర్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ధీరజ్ ప్రేమ వాళ్ళైతే ఏంటి అమ్మాయి ఏం మాట్లాడాలనుకుంటుంది అని అయితే చూస్తూ ఉంటారు. అదే అత్తయ్య మీ ఒకే కొంపలో రెండు ఫస్ట్ నైట్లు జరగకూడదంట అని చెప్పేసి అంటూ ఉంటుంది. రెండు జంటలకి అలా జరిగితే మంచిది కాదంట అని అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. అందుకే ఈ ఫస్ట్ నైట్ ఆపేయండి అని చెప్పేసి అనేసరికి ఏమైందమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది. రెండు జంటలకి ఒకేసారి ఫస్ట్ నైట్ జరగకూడదని అంటున్నారు, అదే అపచారం అంట అని అనేసరికి నర్మద అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చందు సాగర్ వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు శ్రీవల్లి మాటలకి. ఇక వేదవతి రామరాజు వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు. శ్రీవల్లి మాటలు విని షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు శ్రీవల్లి వైపు.